వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చుట్టూ పెద్ద రాజకీయం నడుస్తోంది. ఆయన మీద పెడుతున్న కేసుల్లో చిత్ర విచిత్రాలు బయటకు వస్తూ ఉన్నాయి. పరిస్థితి ఎంతవరకు వెళ్ళిందంటే, కాకాని గోవర్ధన్ రెడ్డి వేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా స్వయంగా హైకోర్టే కొన్ని వ్యాఖ్యలు చేసింది. కాకాని గోవర్ధన్ రెడ్డి మీద వరుసగా పీటీ వారెంట్లు వేస్తూ ఉన్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా సరే మెజిస్ట్రేట్లు యాంత్రికంగా ఆయనకు వరుసగా రిమాండ్ ఇచ్చేస్తూ ఉన్నాయని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనతో ఏకీభవించిన హైకోర్టు న్యాయమూర్తి, ఏం చేస్తాం, ఈ రాష్ట్రంలో మెజిస్ట్రేట్ల పరిస్థితి ఇలా ఉంది, చాలా యాంత్రికంగా రిమాండ్కి ఇచ్చేస్తూ వెళ్ళిపోతున్నారు, ఆధారాలు ఉన్నాయా లేదన్నది కూడా చూడడం లేదు, ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి అని కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన పిటిషన్ల విచారణ సందర్భంగానే హైకోర్టు కూడా వ్యాఖ్యలు చేసింది. ఎందుకు కాకాని గోవర్ధన్ రెడ్డిని ఈ స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు, అసలు లక్ష్యం ఏంటి, ఎవరున్నారు వెనుక అన్న దానిపైన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కాకాని గోవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులు కావచ్చు, కొన్ని వివరాలను అయితే చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు. కొన్ని అంశాలని వాళ్ళు ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఉన్నారు. ఏ విధంగా ఈ కేసులు నమోదవుతున్నాయి, ఈ కేసుల్లో ఏ స్థాయిలో డొల్లతలం ఉంది అన్న దానిపైన వాళ్ళు కుటుంబ సభ్యులు, వైసీపీ నాయకులు చాలా క్లియర్గా చెప్తున్నారు. కాకపోతే తెలుగుదేశం పార్టీ మీడియా చాలా ఎక్కువగా ఉండడంతో కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన వాదన చాలా పరిమితంగానే ప్రజల్లోనికి వెళ్తోంది అన్న అభిప్రాయం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది.